హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ కబుర్లు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి సుమతి శతకం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఫుల్గా మీకు అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మూవీలో పేర్లు పడేటప్పుడు చిన్న పాత్రలో అయితే మా ఫ్రెండ్ తేజ అయితే కనిపించడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ తేజ. పాత్ర చిన్నది పెద్దది అని కాదు, 70 mm స్క్రీన్ మీద కనపడటమే గొప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇక మీద పెద్ద పాత్రలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఈ మూవీ ఎలాగందంటే సో బాగుంది ఫ్రెండ్స్, పర్లేదు, చూడొచ్చు కంపల్సరీగా ఒకసారి అయితే వన్ టైం వాచబుల్ అనమాట. నాకైతే నచ్చింది ఓవరాల్గా మూవీ చూసుకుంటే కనుక. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ, కాకపోతే కొంచెం ఇందులో వచ్చే సమస్య అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఊర్లో దేవత అనేది కనిపించకుండా పోటాకి నడిచే లవ్ స్టోరీకి చిన్న కనెక్షన్ ఉంటుంది. అదేంటిదో తెలుసుకోవడం కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగా చేశారు. మ్యూజిక్ పరంగా బాగుంది. ఓవరాల్గా టెక్నికల్గా అన్నీ బాగున్నాయి. సో డైరెక్టర్ కూడా బాగా హ్యాండిల్ చేశారు మూవీ అనేది. ఎక్కడ అయితే నాకైతే బోర్ అనిపించలేదు. కామెడీ చాలా వాటికి ట్రై చేశారు కానీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. మిగతాదంతా ఓవరాల్గా వన్ టైం వాచబుల్, కంపల్సరీ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే కనుక పర్ఫార్మెన్స్లు అందరివి బాగున్నాయి. నోటెడ్ ఫేస్లు. నాకు చిన్న మైనస్ ఏంటనిపించిందంటే హీరోకి కొంచెం మిస్మ్యాచ్గా అనిపించింది. అంటే ఏం లేదు, హీరో కంటే హీరోయిన్ బాగా ఏజ్గా పెద్దదానిలాగా అనిపించింది హీరో కంటే కూడా. సో అది కొంచెం నాకు సినిమా చూస్తున్నంతసేపు అది డిస్టర్బెన్స్గానే అనిపించింది. అంతే, ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, చూస్తే మీకు ఎలా అనిపించింది, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఇక ఉంటా, బాయ్ బాయ్, జై హింద్.